వాస్తవానికి రాజకీయాలు ఒక ఎంటర్టైన్మెంట్కి ఒక పరిధి ఉంటుందండి. దాన్నే సెన్సార్ అని కూడా అంటారు. కొన్ని ఇప్పుడు మానవీయ సమాజంలో నాగరికత ప్రపంచంలో ఇది చెయ్యాలి, ఇది చేయకూడదు, నాయకులకి ఈ లక్షణాలు ఉండాలి అని చెప్పగలిగే మనమే సినిమాల్లో డైలాగులు ఉపయోగిస్తే ఏంటి అని చెప్పి గతంలో కొంతమంది జుగుప్సాకరంగా మాట్లాడితే ఖండించాల్సిన మీరు మళ్ళీ అది మాట్లాడితే ఏంటి అని చెప్పి ఇప్పుడు సినిమాల్లో చాలా అవినీతి జుగుప్సాకరమైన కార్యక్రమాలన్నీ చేస్తూ ఉంటారు. అవన్నీ కూడా కరెక్టే, మేము చేస్తామన్నటాను చాలా శోచనీయం అనమాట. వాళ్ళ మైండ్ అలా ఉంటుంది. సినిమా డైలాగ్ కదా అని చెప్పి మేము డోర్ డెలివరీ చేసేస్తాం, చంపేస్తాం, నరికేస్తాం, ఇలాంటివన్నీ కరెక్ట్ కాదండి. పెద్ద కామెడీ అనమాట. వాళ్ళ వల్లనే ఆపాల్సిన అవసరం లేదండి. వాళ్ళ వల్లనే వాళ్ళే ఆపుకున్నారు. ఈ కార్యకర్తల్లో చాలా వరకు వాళ్ళు దే ఆర్ నాట్ రెడీ టు డై. వాళ్ళ కాన్వాయ్ కింద పడిపోయి చనిపోయే దుస్థితిలో వాళ్ళు ఉన్నారని వాళ్ళు ఐడెంటిఫై చేశారు. ఇప్పుడు ఒకటి చెప్తున్నానండి, చంద్రబాబు నాయుడు గారు ఒక విజనరీ నాయకుడు. ఆ విజనరీ నాయకుడి ఆధ్వర్యంలో ఉండే ప్రజలు కూడా విజనరీగా ఉండి నిన్నకు నిన్న అమ్మఒడికి కేవలం ఒక్కళ్ళకే ఇస్తుంటే తల్లికి వందనం అని చెప్పి ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తామని చెప్పి ఆ మాట నిలబెట్టుకుంటే చాలామంది ముందుకొచ్చి ఒక విజనరీ నాయకత్వంలో మనం పనిచేస్తున్నాము. కడప, పులివెందుల ఫ్యాక్షనిజాన్ని మేము కూకటి వేళతో నిర్మూలించడానికి ప్రయత్నించారు, చేసేశారు కూడా. కడపలో మేము మొన్న గడపలో మహానాడు దేదీప్యమానంగా దిగ్విజయంగా జరుపుకున్నాము. మాకు ఇట్లాంటి ఉడత బెదిరింపులతో ఈ పిచ్చి పిచ్చి చెప్పి మేము అది చేస్తాం అంటే భయపడే స్థితిలో ఎవ్వరూ లేరు. ఇది ఒక హాల్యూసినేషన్లో ఇప్పుడు జగన్ గారు నిజంగా ఎప్పుడు ఆ పబ్జీ ఆడతా ఏంటంటే ఆయన సైకో గారు కాస్త హాల్యూసినేషన్ ఎక్కువైపోయి ఓహో నెక్స్ట్ ఇట్లా జరగబోతుందని చెప్పి ఊరికి ఆయన ఒక ఊహా ప్రపంచం ఇప్పుడు జరుగుతుంది. ఇప్పుడు ఏంటంటే వైస్ వెర్సా ప్రభుత్వం మారుద్ది అని చెప్పి కలలో ఉన్నాడు. ఎందుకంటే ఒక్క ఛాన్స్ అని చెప్పి శవరాజకీయాల మీద వచ్చిన నీకు మళ్ళీ పట్టం కట్టరంటే కట్టరు. నిజమే కదండి. మొన్న మీ కాన్వాయ్ మీద మీ కార్యకర్తల్ని మీరే ఇచ్చేసి కనీసం పట్టించుకోకుండా పొదల్లో అసలు నిజంగా ఎవరైనా అసలు ఒక కాన్వాయ్ పోతుంటే వాళ్ళే స్పందించి తీసుకెళ్లే వీళ్ళు అసలు నిజంగా ఇట్లాంటి నాయకత్వం, ఇలాంటి నాయకుడు ఇది జరిగింది కళ్ళ ముందు మీడియా ముందు అసలు మీ వాళ్ళే ఆ వీడియోని బయటకు పెట్టారంటే మీ బతుకులేంటో మీరు చూసుకోండి. జగన్ని ఇంకొకసారి ఎవ్వరు నమ్మరండి. ఆ వీడియో బయటకు వచ్చింది, దాన్ని కూడా మీరే కొట్టుకున్నారు, మీరే చేశారు. మీ కాన్వాయ్ మీద మీ కార్యకర్త మీ కాన్వాయ్ కింద పడితే మీ కార్యకర్తలే అది బయట వైరల్ చేశారంటే మీరు ఎంత దుస్థితిలో ఉన్నారో. మీరు ఇంకా బురద జల్లుదాము, ఒకసారి నమ్మినట్టే ప్రతిసారి నమ్ముతారు, మళ్ళీ పబ్బం గడుపుకోవాలని చూస్తే ఆంధ్ర ప్రజలేం పిచ్చోళ్ళేం కాదు. అది మనం ఇంకా మాటలతో చెప్పాల్సిందేమీ లేదు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.